సరే, లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 48. పేజీ నెంబర్ 72. పేజీ నెంబర్ 72. లూకా సువార్త 19:48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఒకసారి అందరూ కలిసి మాట పలుకుతామా? ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దామా? ఇంకొంచెం గట్టిగా. ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ మాట్లాడుతున్నా లేదా ఎక్కడ ప్రజలను దర్శిస్తున్నా ఎక్కడైనా బోధిస్తున్నప్పటికీ కూడా ఆయన ఎలా చేసేవారు అంటే ఆయన వాక్యాన్నంట హత్తుకునేవాళ్ళంట. వాక్యాన్ని ఏం చేశాడు చెప్పండి? హత్తుకోవటము. ఇప్పుడు బైబిల్ ఉంది, మన గుండెల మీద ఏం చేస్తాము? ఎలా హత్తుకుంటామో ఆయన పలానా చోట ప్రసంగం చేస్తున్నాడు, పలానా చోట బోధిస్తున్నాడు, పలానా సముద్రం దగ్గర ఉన్నాడు, పలానా కొండ మీద ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు అని తెలిసిన తర్వాత ప్రజలందరూ చేసే పని ఏంటంటే వినుటకు, వాక్యం వినుటకు వస్తారు. కానీ వాక్యాన్ని ఏం చేసేవాళ్ళు? హత్తుకునేవాళ్ళు. అంటే అంత ఇంట్రెస్ట్ గా. ఇప్పుడు చిన్న పిల్లలు చాలా ఇష్టం అనుకో, దగ్గర తీసుకొని హత్తుకుంటామా లేదా? అందరిని హత్తుకుంటామా? అలాగే మీరు చెప్పండి. అందరిని హత్తుకుంటారా? ఎవరిని హత్తుకుంటారు మీరు చెప్పండి? పెద్దవాళ్ళు కూడా హత్తుకుంటారు తెలుసా? రాక చాలా సంవత్సరాల తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరు కలిశారనుకో, ఏం చేస్తారు చెప్పండి? దగ్గరికి తీసుకుంటారా లేదా? అంటే ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనము దగ్గర తీసుకుని హత్తుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ అంటే ఇష్టం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ గుండెల మీద పెట్టుకుంటారు. బైబిల్ అంటే ఇష్టం అయితే గుండెల మీద పెట్టుకుంటారు. చిన్న పిల్లలంటే ఇష్టం అనుకో, దగ్గర తీసుకుంటామా లేదా? అంటే ఇష్టం ఉన్న వాళ్ళనే చేస్తాం, ఇష్టం లేని వాళ్ళని ఎవరు దగ్గర తీసుకోవాలి. తెలుసో లేదు, దూరం నుండి బుగ్గలకి వెళ్ళటము, దూరం నుండి అలా మాట్లాడాలా చేస్తామే తప్ప ఇష్టం ఉన్న పిల్లలు ఏం చేస్తాం చెప్పండి? దగ్గర తీసుకొని హత్తుకుంటారు. అది ఇష్టం లేకపోతే చేస్తారు ఎవరైనా? దూరం చూస్తారు, ఓకే అంతబట్టికి ఆ బుగ్గలకి వెళ్ళి అంతకే తప్ప దగ్గర హత్తుకునే స్వభావం. ఎందుకని అంటే వాళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి. హల్లెలూయా. కానీ ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే వాక్యాలు వినటానికి వస్తారంట. అది అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, ఉదయం అని లేదు, మధ్యాహ్నం అని లేదు, ఎండ వర్షం ఏమీ లేదు. ఏ సమయంలోనైనా ఆయన వాక్యం చెబుతుంటే ప్రజలు చేసే పని ఏంటంటే విన్న వాక్యాన్ని హత్తుకునేవాళ్ళంట. మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని వింటూ ఏం చేసేవాళ్ళు? హత్తుకునేవాళ్ళు. హల్లెలూయా. లోపలికి పోయిన మాటలు ఎవరైనా చేస్తారా మీరు చెప్పండి? తీయగలరమ్మా? ఎవడన్నా ఏదైనా చేయాలంటే పై శరీరాన్ని చేస్తారు, కానీ నీ లోపల ఉన్న మాటల్ని ఎవడైనా తీస్తాడా? ఎందుకని? వాడు ఏదైనా బాధ పెట్టాలంటే మన శరీరాన్ని ఏం చేస్తాడు? అక్కడ దెబ్బ కొడతాడు, అంతే. నీకేమని చేస్తాడా? హృదయంలో ఉన్న యేసయ్యని ఎవరైనా బయటికి లాగలరా అంటున్నాను నేను. లాగుతారా ఎవరైనా? ఎందుకని? అసలు లోపలికి ఎక్కడ పోతాడు వాడు? పోతాడా? గుండెల్లోకి పోయి గుండెల్లో ఉన్న యేసయ్యని బయటికి లాగుతాడు. అసలుకి గుండెల్లో ఉన్న ఆ మాటని బయటికి లాగలడా? ఒక మాట మనలోంచి బయటికి కక్కిస్తాడా? ఎందుకంటే యేసయ్య మీద నీకున్న ఆ ప్రేమ ఉన్నప్పుడంట వాడు ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంతగా హింసించినా యేసయ్య మీద ఉన్న మనకు అభిమానం పోతుందా? పోదా? హింసించాడమ్మా, లోపల ఉన్న అభిమానం, ప్రేమ పోయిందా? పుట్టిన పోయితే లోపల అలాగే ఉండిద్దా లేదా? ఆ కాసేడికి ఏదో ఇప్పుడు
ఏమంటారు, చాలా మంది దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, నువ్వు యేసుక్రీస్తుని బోధించొద్దు, ఇదిగో ఈ బొట్టు ఇలా పెట్టుకొని చెప్పేసి అని కూర్చున్న వాళ్ళ చేత ఏం చేపిస్తారు, ఆ కుంకుమ తీసుకొచ్చి అలా బొట్టు పెట్టిస్తారు. ఆ బొట్టు పెట్టించినంత మాత్రాన మన లోపు తీసే ఉండడా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఈ నమ్ముకో అని ఇలా బొట్టు పెట్టారు అనుకో, వాళ్ళ దేవుడిని ఏదో నమ్ముకో అని ఇలా బొట్టు పెట్టారు అనుకుందాం, బలవంతా లోపల వేసి వదిలేస్తామా అంటున్నాను నేను. ఎందుకని వాడు పై ఏమన్నా చేసుకొని ఒట్టు పెట్టుకుంటాడా, తలగా పోసుకుంటాడా, ఏమన్నా చేసుకొని, కానీ హృదయములో హత్తుకున్న యేసయ్య వాక్యాన్ని కానీ యేసయ్యని కానీ బయటికి తీయడం సాధ్యము కానే కాదు. ఒకవేళ ప్రేమించకపోతే యేసయ్యకి అభిమానం లేకుండా నేనేం చేయలేను, కానీ యేసయ్య వాక్యం నీకు అభిమానం ఉన్నప్పుడంట నీ లోపుటున్న యేసయ్యని ఎప్పుడు ఏమీ చెయ్యనే చేయలేను. యేసయ్య మీద నుకున్న ఆ భక్తిని ఎవరు తీసివేయలేరు. ఎందుకని యేసయ్య అన్న వాక్యం అన్న నువ్వు హత్తుకొని ఉన్నావు కాబట్టి, ఇష్టపడుతున్నావు కాబట్టి ఆ ఇష్టాన్ని ఎవరు తీసివేయలేరు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది, అర్థం కాలేదా? అంటే వాక్యాన్ని హత్తుకోవటం అంటే, హత్తుకున్న వాక్యాన్ని అంట ఏ ఒక్కడు చెరిపివేయలేడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముకున్నావు, లేదా ఇష్టపడ్డావు అనుకో, అన్నిలో నుంచి తీసివేయడం ఎవరికి సాధ్యమో. ఇప్పుడు చాలా సార్లు మీరు వినే ఉంటారు, కుటుంబంలో కొన్నిసార్లు ఒక్కడే నమ్ముకుంటారు. అంటే ఏమంటారు, వేరే అన్ని చెల్లి కుటుంబంలో ఎవరైనా నమ్ముకున్నారు అనుకో, ఆ తల్లిదండ్రి వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి, ఎలాగే యేసుక్రీస్తుని మార్పించాలి, వీళ్ళు ప్రార్థన పోకూడదు, ఈ ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి నానా రకాలుగా హింసిస్తారో లేదు మీరు చెప్పండి. నేను సాక్షి విన్నాను. ఒంగోలు కాదు, గుంటూరు ఏదో ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, విశాఖపట్నం గుర్తులేదు. వాళ్ళ ఇంటి పక్కనే సేవకులు వచ్చారు. అయితే వాళ్ళు ఎప్పుడు మామూలు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి యేసయ్య అంటే పడదు, వాళ్ళ పూజలు వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. మరి ఎలా పట్టబడిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళలోనూ ఒక చెల్లెలు అంటే అక్క చెల్లి ఉన్నారు, చెల్లి పట్టబడింది. అంటే ఆ ప్రార్థనకు పట్టబడిందా, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమైనా విని ఆకర్షించబడిందో తెలియదు, కానీ ఆమె ఏం చేసి తెలుసా, చిన్నగా వీళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుడి మాటలు వినేదంట. మామూలు వాళ్ళు చేసే భక్తి పూజలు వేస్తే పూజలు, కుంకాలు, బొట్లు, అవన్నీ చదువుకోవటాలు, ఆ గుడికి ఇలా తిరిగేవాళ్ళు. వాడు ఎప్పుడైతే ఆమె వాక్యాన్ని ఆకర్షించబడిందో, ఆ వాక్యం విన్న తర్వాత పక్కనే కాబట్టి వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళందరూ జాబ్కి వెళ్తా ఉన్నారు, అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా జాబ్కి వెళ్ళినప్పుడు ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కొద్దిగా మాటలు వినేదంట. ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకొని రాత్రి పూట అందరూ పడుకున్నాక ఆ ప్రార్థన చేసేదంట. ఎవ్వరికి తెలియదు, దగ్గర 2-3 సంవత్సరాలు అయిందంట. ఎవ్వరికి తెలియకుండా భక్తి చేస్తా ఉంది. ఏ రోజు కానీ బయటపడిందా లేదా చెప్పండి మీరు? ఒకరోజు బయటపడి తెలిసిందంట, ఎందుకు మీ అమ్మాయి ఫలానా చర్చిలో కనపడింది అన్నారంట. హల్లెలూయా. వీళ్ళని మా అమ్మాయి చర్చిలో కనపడి మా అమ్మాయి కాలేజీకి వెళ్తే వీళ్ళు అనుకుంటున్నారంట. కాలేజీకి వెళ్ళేది కావాలని చూడండి, ఆ చర్చిలో ఉందన్నారంట. ఆ చర్చ్ అంటే ఇంట్లో జరుపుకుంటున్నారు. వాళ్ళు వచ్చి చూస్తే నిజంగానే వాళ్ళ అమ్మాయి కాలేజీలో లేదు. ఎక్కడ ఉంది? చర్చిలో. చప్పట్లు కొడతా ఉంది. ఇక వాళ్ళు అక్కడ జుట్టు కొట్టుకొని లాక్కొని వచ్చారు. ఇక్కడే పెద్ద అమ్మాయి, వయసుకు వచ్చిన అమ్మాయి, పెళ్ళికి వచ్చిన అమ్మాయి, దగ్గరగా 21-22 ఉంటాయి. అంతమంది చూస్తా ఉన్నారు. ఏమే వాళ్ళ దేవుడు నమ్ముకుంటావా అని చెప్పేసి అంతమంది చూస్తూనే ఉన్నారు. ఇలా జుట్టు కొట్టుకొని కాలుతో తన్నుకుంటూ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు, తన్నుకుంటూ ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళాక ఇంకొకసారి కనుక ఆయన దగ్గరికి వెళ్ళినట్టు, ఆయన ప్రార్థన చేసినట్టు ఉందంటే ప్రాణాలు తీస్తామన్నారంట. అంతే. హల్లెలూయా. కొట్టి తలిపేసి తాళం వేశారంట, రూమ్లో పెట్టి తాళం వేశారు. ఇప్పుడు ఏమి స్వేచ్ఛ ఉందా లేదు మీరు చెప్పండి? ప్రశాంతంగా చేసుకునేదా లేదా? హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారు, మందిరానికి వెళ్ళకుండా చేశారు, కానీ లోపల ఏం చేసి మీరు చెప్పండి? అన్నం పెట్ల మంచినీళ్ళు ఇలా లోపల ఏంటంటే మందిరానికి వెళ్ళకూడదు. వీళ్ళ ఉద్దేశం ఏంది? మందిరానికి వెళ్ళకూడదు. ఇంకెవరో చెప్పారని, అరే నాయన తలుపేసిన లోపల ప్రార్థన చేసుకోవాలా అన్నారంట. ఎక్కడో విని ఉంటాడు. అవునా, ఏం చేస్తా చూద్దాం అనేసరికి ఆ నిజంగా ఏం చేస్తుందంట,
మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటా. హల్లెలూయా. ఏమే మోకాళ్ళేసి ప్రార్థన చేద్దాం, మళ్ళీ కొట్టారు. అసలు మామూలు అట్ట కొట్టారంట. కొట్టినని చెప్పిందంట, మీరు కొట్టుకొని ఏమైనా చేసుకోండి, నేను మాత్రం వేసేది వదిలిపెట్టానంట. చంపండి, నేను మాత్రం వేసాయనే ప్రార్థన చేసేది. మీరు మందిరానికి వస్తున్నారా ఉంటా, నేను మాత్రం వేసే ప్రార్థన చేసుకుంటానన్నమాట. కొట్టి 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 ఇప్పుడు ఈ కక్షాలకు తీసుకెళ్ళారు, వాళ్ళ కాడికి వెళ్ళారు. మా అమ్మాయిని మీరు చేస్తారా? పాప వాళ్ళు ఏ రోజు వచ్చి అయ్యా ప్రభు నమ్ముకోండి చెప్పలా, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇంటి పక్కనే కూడా కొంచెం మాటలు వినపడతాయా లేదా మీరు చెప్పండి. ఏదో సందర్భంలో ఆ మాటలు ఏ మాటకు ఆకర్షించబడి వాళ్ళ దగ్గరికి ఆమె వెళితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా అమ్మాయిని లాగుతారా, మా అమ్మాయిని చేస్తారా, మా అమ్మాయిని మారుస్తారని చెప్పేసి వాళ్ళని బండ బూతులు తిట్టేసి ఇల్లు ఖాళీ చేయించారు. ఇక్కడ ఏమంటానికి వీళ్ళేనే లేదు. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయారు, పాప వేరే చోటకి వెళ్ళారు. కానీ ఏం మాట్లా రోజు వాళ్ళ నాన్న కొడుతున్నాడు, వాళ్ళ అక్క కొడుతుంది, ఎంత మంది కొట్టినా ఆ మాత్రం ఏం చేస్తుంది? ప్రార్థన చేసేదని ప్రార్థన చేస్తాను. వాళ్ళకి కొట్టి 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 కొట్టించి దీన్ని చంపడంగా చంపుతాము, ఇది సస్తేనే మనకి మంచిగా అయిపోయిందని ఆ ముగ్గురిని ప్లాన్ చేస్తున్నానంట. చంపేద్దాం. వాళ్ళు ఎవరు అన్నారంట, చంపేది ఎందుకు, పెళ్లి చేస్తే పోయింది కదా అనుకున్నారు. హల్లెలూయా. ఏమనుకున్నారు? చంపేది ఎందుకులే, మళ్ళీ కడుపును కొట్టి పెట్ట కదా, పెళ్లి చేస్తే దాని తెప్పలు అది పడిద్దని చెప్పేసి పూజలు చేసి ఇంట్లో తీసుకెళ్ళారు. 24 గంటలు ఏం చేసేవాళ్ళు? పూజలు వ్రతాలు, కొట్టాలు, గంటలు కొట్టటాలు. ఇలాంటి ఇంట్లోకి ఎంత పోయి ఏం చేశారు చెప్పండి? ఆ ఇంట్లో ఉంచారు. హల్లెలూయా. పెళ్లి చేసిన మరుసటి రోజు వాళ్ళు వస్తానంట, పూజ చేయండి. తక్కువైందా? మామూలుగా ఇది ఏం చేయాలి చెప్పండి? చేయాలా లేదా పూజ? కోడలు ఉందంటమ్మా, నేనైతే ప్రభు నమ్ముకున్నా, ఈ పూజలు ఇది నేను చేయను అన్నాను. చేయకపోతే మేము ఊరుకోమని వాళ్ళు వేశారు. అలా అక్కడేమో వాళ్ళు, ఎక్కడికి వచ్చినాకేమో ఈ అత్త, వీళ్ళ భర్త, వీళ్ళ మద్దులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నువ్వు పూజ చేయాల్సిందే, కొత్త కోడలు కాబట్టి మాకు ఈ సాంప్రదాయం ఉంది, ఆ దేవుడికి అది పెట్టాలి, ఈ దేవుడికి ఇది పెట్టాలి, నువ్వు వెలిగించాలి, ఇది చేస్తేనే అని చెప్పేసి వాళ్ళు అక్కడ కొట్టడం ప్రారంభించారంట. అక్కడ దెబ్బలు, ఇక్కడ దెబ్బలు. ఆమెని దాని ప్రభు నేను నమ్ముకున్నందుకయ్యా అక్కడా లేదు. సరే అత్తగారి దగ్గరికి వస్తే ఈడేమో అర్థం చేసుకుంటాడంటే ఈడు కూడా ఏం చెప్తున్నాడు? వాళ్ళ అమ్మోళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నాడయ్యా, నువ్వే నాకు ఎలాగని సహాయం చేయాలి ప్రభా, నేను మాత్రము ఆ పూజలు చేయలేను, నేను ప్రార్థనకి వెళ్ళాలయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాను, బల్లారాధన తీసుకోవచ్చు 2 సంవత్సరాలు అయిందయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభు అని చెప్పేసి ఆమె రాత్రి పగులు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అప్పటికే ఆ చెవులు ఇవన్నీ ఉంటుంటాయి కదా, నేను పెట్టుకోను అని ఆమె. వీళ్ళేం చేస్తారు? పెట్టుకోవాల్సిందని వీళ్ళు. హల్లెలూయా. బలవంతాన చెవులకి, ముక్కులకి, గొంతుకి, చేతికి, కాళ్ళకి మొత్తం పెట్టేసేవాళ్ళంట. ఆమెకు ప్రభా ఏ రోజు నాకు ఇట్లా ఉండకూడదయ్యా, నాకు సహాయం చేయాలి ప్రభా అని ప్రతి రాత్రి అంట వాళ్ళు పడుకుంటారు కదా, పడుకున్నాక ఏం చేసేదంట? ఏడ్చి ప్రార్థన చేసేదంట. కనీసం నా భర్తనైనా మార్చయ్యా, నా భర్త నాకు సపోర్ట్ ఉంటే చాలయ్యా, వీళ్ళు సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు, నా భర్తను మార్చయ్యా, నా అత్తమ్మ వాళ్ళు మార్చు ప్రభా అని రాత్రిపూట ఒకటే ఏడ్చి ఏడ్చి ఏడుస్తా. ఆ ఏడుపంట వాళ్ళని వినపడేదంట, పడుకున్న వాళ్ళకి అమ్మోలు వినపడేదంట. ఇక వాళ్ళు చూసి ఒక రోజున ఏంటి ఏడిపోయింది, అసలు ఏడవటాలేదని మరలా వాళ్ళంతా వాళ్ళందరూ మరలా వచ్చి కొట్టారంట. తన్నులు తింటుంది కానీ ఏం మళ్ళీ చెప్పండి? అదే బిఎస్ వంటలు ఉంటే పూజ చేసుకుంటాం తప్పకుండా ఆ దెబ్బలు తినలేమంటారా లేదా? నీ గుండెలో ఏసైనా హత్తుకొని ఉంటేనంట దెబ్బలేం తింటావు కానీ ఏసైనా మాత్రం విడిచిపెట్టము. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఆయన అనుకున్నాడంట, ఎందుకు ఎంత గుండె అయితే మార్పు ఏం లేదు, కొట్టడం ఎందుకు అనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ అమ్మోళ్ళ ఎందుకమ్మా ఎన్నిసార్లు కొట్టేది మార్పు చేయలేదు, దాని పక్కన చేసుకొని నువ్వు చేసుకో, ఇంకా పూజలు ఏంటో నువ్వు చేసుకో, అది చేయనందుగా ఎన్నిసార్లు కొట్ట ఇంటర్లేదుగా వదిలే అన్నాడంట వాళ్ళ కొడుకు.
హల్లెలూయా. ఇంకా వాళ్ళంతా సరే కొడుకు చెప్పిన మాట వినాలి కదా, సరే నీదేదో పడు అని చెప్పేసి మందిరానికి మాత్రం పని చేసుకుంటే ఇంట్లో ఒక మూలం చేసుకున్నారు. సరే ప్రభు అనుకున్నాను. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తాను, ప్రభు ఎడదాకా ఇచ్చావుగా, కొంచెం మందిరం దాకా పంపించేట్టు చూడాయి అన్నాను. క్రిస్మస్ పండుగ వచ్చిందంట. వాళ్ళు భర్తయ్యా పండుగ వచ్చి ఒక్కసారి మందిరానికి వెళ్ళానయ్యా అన్నాను. పండగగా దేవుడైనా బాగున్నాడుగా అన్నా. రాయ్యా అన్నాను. నేను రాను, పోతే పోలంటే ఇంట్లో ఉన్నాను. సరేలయ్యా నేనే బాగున్నాను. అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ గారికి చెప్పిందంటయ్యా నా పరిస్థితి ఇది, మీరు నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. సరేనమ్మా నంబర్ ఇచ్చా, ఫోన్ నెంబర్ ఇచ్చా, ఫోన్ చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ప్రార్థన చేస్తామన్నారంట. ఇంకా ప్రార్థన చేయించుకొని ఇంటికి వచ్చింది. ఆ సంతోషం మామూలుగా లేదంట ఆమెకి. హల్లెలూయా. వీళ్ళు ఇక్కడ ఎట్టు ఉండారా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క ఉన్నారు కదా, వాళ్ళు ఏమైతే తెలుసా దెబ్బలు కొట్టిట్టు ఉన్నారు కదా, ఎట్ట పట్టబడిందో వాళ్ళ అక్క కూడా పట్టబడింది. అర్థమైందా? నువ్వు ప్రభు నమ్ముకుని ఒప్పుకోను అని ఈడ్చి కాలుతో తనిన వాళ్ళ అక్క కూడా ప్రభుని నమ్ముకుందంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు అంటారా ఆట కూడా ప్రభుని నమ్ముకుని ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఏమే చిన్నదానికి బుద్ధి చెప్పి నువ్వేం దిగ్గడి తింటున్నావు, దాన్ని పడేస్తాంటివి, ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా ప్రభుని నమ్ముకున్నావు ఏంటంటే చెప్పిందంట. చెల్లెలు ఎందుకు అన్ని దెబ్బలు తిని ఆయన మర్చిపోలేకపోయిందో చూద్దామని నేను బైబిల్ చదివి ఒక రోజు మందిరానికి వెళ్ళాను. ఆ వాక్యం విన్నాక నాకు కూడా నిజమైన దేవుడు ఈయన అనిపించింది, ఏమనిపించింది. అందుకే అన్ని దెబ్బలుంది. అది నువ్వు తక్కువది కాదు, నాకంటే తెలివైంది, మంచి చదువున్నది, అది ప్రభువుని నమ్ముకున్నది, దానిలో ఏదో మతలబు ఉంది. అందుకే నేను కూడా వెళ్ళాను. ఆ వాక్యం విన్నాక నా హృదయమే మారిపోయింది. ఎన్ని పూజలు చేసే ఒక్కరోజు కూడా నా మనసులో నెమ్మది లేదు, కానీ ఆ వాక్యం నాకు కూడా సమాధానం నేను కూడా నమ్ముకుంటాను అన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ చెల్లెని చూడటానికి వెళ్ళి ఈమె అక్కడ వాళ్ళ చెల్లికి అక్కడ ఏం చేసింది, సపోర్ట్గా ఉందంట. నేను కూడా నమ్ముకున్నాను, నీ దేవుడిని ఇంకా గెంతులేసిందని. అంటే నాకు తోడు ఎట్లా మక్క మారిందమ్మ చాలు. ఇంక వాళ్ళ ఇంట్లో ఎవరు వాళ్ళ అమ్మ నాన్న తిప్పానా అస్సలు మాడంటే మానసమంట. ఆయన అంట ఎన్నిసార్లు చెప్పినా ఈ భక్తులు చేసుకున్నావు, ఇంకా నా జోలు నువ్వు రాదు. ఎట్లాంటి వాళ్ళని పెళ్లి చేశారయ్యా అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చేయలే, పూజలు అంటారు చూడండి, అలాంటి ఈయనను కూడా అలాగే చేశారు. లేస్తే ఎక్కడికి వెళ్ళాలా, ఇంకా గదిలోకి వెలిగించి ఇంకా తిప్పి అప్పుడు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈమె కూడా ఏమైంది, ప్రభు నమ్ముకున్న పాపం అత్తగారింటికి కాలు పెట్టగానే ఏం జరిగింది, మళ్ళీ ఆమెను ఎట్లా చేశారు ఈమెను కూడా అలాగే చేశారు. హల్లెలూయా. ఏమి చెప్పిందంట, నేను మాత్రము ఇవి కొంచెం గయ్యాలుగా ఉండేది, నేను మాత్రం పూజలు కానీ ఏం చేయను, చేసుకుంటే చేసుకోండి, నేను మాత్రం చేయను. ఉంటే ఉంటాడు ఎవరు కట్టుకున్నాడు, నేను మాత్రం ప్రభుని వదిలిపెట్టాను అన్నమాట. హల్లెలూయా. అమ్ముకున్న జాబుని బట్టి, అమ్ముకున్న ఆమె తెచ్చిన బంగారాన్ని బట్టి, తెచ్చిన కట్నాన్ని బట్టి వాళ్ళంతా మామూలు వాళ్ళ భర్త ఏం మాట్లాడాలి. కట్నం బాగా తెచ్చింది, బంగారం బాగా తెచ్చింది, మంచి ఉద్యోగం ఉంది, ఈమెను వదిలిపెట్టుకుంటే అన్ని బాగున్నాయి, అవునా కదా? కాబట్టి పోనీలే ఉద్యమాలు ఎవరు బాధపడ పడతారు అది ఈమెను కూడా వాళ్ళ ఇంట్లో వదిలేశారు. హల్లెలూయా. ఈ చెల్లి ప్రార్థన చేయగా వాళ్ళ భర్తకులంతా మార్పు కలిగిందంట. ఏదో ఒక సమస్య వస్తే బాగా సతాయిస్తూ ఉన్నాడట, టెన్షన్ పడుతున్నాడు, సమస్య పరిష్కారం కావట్లేదు. ఏం అడిగిందంట, ఏంటంటే అలా ఉన్నారు అంటే చెప్పాడంట, ఇలా సమస్య ఉందని. నేను ప్రార్థన చేసేదా అన్నాంట. ఇలా చూశాడంట, ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయా అన్నట్టుగా, ఒక అవకాశం నేను ప్రార్థన చేస్తాను అన్నాక సరే చేయైతే అన్నాడంట. అతనుకున్న బాధను బట్టి ఎప్పుడైతే ప్రార్థన చేసిందో సాయంత్రానికి నా సమస్య తొలగిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిస్థితి ఎలాగంటే ఆ సమస్య పరిష్కారం కాకపోతే చావో రేవన్నట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ సమస్యకు పరిష్కారం దొరకగానే మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నాడంట. ఈ దేవుడు ఎంత గొప్పది నాకు తెలియలేదు, నేను కూడా వస్తానన్నాడా.
హల్లెలూయా, హల్లెలూయా. ఏమనిందంట, అయ్యా రక్త ప్రార్థనకు వస్తున్నా కదా, ఈ చెవులు ఇది తీసేస్తానయ్యా అన్న. సరే ఇష్టం తీసేసుకోనాడు. కానీ వాళ్ళు అంత ఏం చేసింది, దేనికైనా ఒప్పుకుంటా కానీ, సరే చెవులు తీసేసింది కానీ మంగళసూత్రాలు గింగళసూత్రాలు తీసేస్తే నేను ఒప్పుకోనన్నా. అవి ఖచ్చితంగా ఉండాల్సిందన్న. సరే కొంత దాకన్నా వచ్చింది కాబట్టి సరే మంగళసూత్రం తీసేయగాదు, అమ్మకి ఇష్టం లేదంటే సరే దాన్ని ఉంచుకుంటానని. ప్రతి ఆదివారం ఏమవుతున్నారు, ఈ భార్య భర్త మందిరానికి వెళ్తాను. ఇప్పుడు వాళ్ళంతకు ఎట్టాగా ఉంటుంది, పూజలు ఆగిపోతున్నాయి. నా కొడుకుని కూడా వాళ్ళ వేసుకొని ఎక్కడ తీసుకెళ్తుంది, మందిరానికి తీసుకెళ్తాను. ఎలాగైనా సరే వీళ్ళిద్దరు నా పాలన కంకణ కొట్టుకోవాలి. హల్లెలూయా. ఈ లోపు నూనె ఏం పడిందో ఏమో మా కిచెన్ లో జరగన పడింది. అంతే, కాలు పెనికింది, నడుము పెనికింది. డాక్టర్ చెప్పారు, ఇక్కడ నువ్వు నడిచే ఓపిక లేదమ్మా, అవి అవుట్, ఇక నడవటం నీకు మంచంలోనే ఉండాలమ్మా అన్నారు. ఇక ఈయనకి సేవ చేయాలిగా పాడలు వచ్చినప్పుడల్లా నాకు అత్తయ్య చిన్న ప్రార్థన చేసేదాన్ని కొంచెం రాసే ప్రార్థన చేస్తానంటే ఆ బాధను తట్టుకోలేకన్నాక సరే రాయి అవుతాక అవకాశం దొరికింది కదా దేవుడు అనుకొని ఒకటే ఏడవటం అంటే ప్రార్థన చేయట్లా, ఏడుస్తుంది. ఏ ప్రభా ఈ అవకాశాలు సరిగ్గా మొత్తం కూడా మార్చాయా అన్నాక. హల్లెలూయా. నడుముకి కాలుకి వేసి రక్తం రాసిన ఒక 2-3 నెలల కల్లా ఆమె లేచి నడవటం స్టార్ట్ చేసిందంట. హల్లెలూయా. ఆమెనంట, నీ చేతిలో నూనె లేని మహత్యం ఉంది. అందుకే డాక్టర్లు ఏం చెప్పారంటే నువ్వు మంచంలోనే ఉండాలన్నారు, కానీ నువ్వు ఏదో చేసావు, ఏదో మాయ చేసావు. ఏం చేసావంట అని చెప్పిందంట, ఏం లేదమ్మా మా యేసుని ప్రార్థన చేశాను అన్నమాట. ఆమె కూడా నిజంగా డాక్టర్ చెప్పారు, కానీ యేసైనా నేను కూడా మందిరానికి వస్తానన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా ఎంతమంది అంటారు, వాళ్ళ కుటుంబంలో అక్కడ ఏమైంది, వాళ్ళ నాన్న కూడా సమస్య వచ్చిందంట. ఆ సమస్య ఎట్లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆపేశారన్నమాట ఆయన. అదేదో పోతే ఇక అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నాడు. జాబ్ తన మీదకి నింద వచ్చే పరిస్థితి, ఏ తప్పు చేయకుండానే తన మీదకి నింద వేసే పరిస్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు వచ్చారంట చూడటానికి. చెప్పారంట, ఏంటి దాని ఎలా ఉన్నారంట, అమ్మా ఇలా జరిగింది జాబులు అంటే మేము ప్రార్థన చేస్తా ఉన్నారంట. అంటే అది సరే చేయండి అన్నారు. ఎందుకంటే ఎటు అవకాశం లేదు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయన నిర్దోషం తెలియదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిన్నగా ఆయన కూడా వేసాయి నమ్మకం. నేను ముందెవరు, వాళ్ళ అమ్మ ఉన్నట్టు సైడ్. ఇక చెప్పారంటమ్మా, ఇంతమంది నమ్ముకున్నాం కదమ్మా, నువ్వు చూస్తున్నావు కదా ఒకప్పుడు మేము ఎలాగున్నాము, ఒకప్పుడు మా జీవితాలు ఎలాగున్నాయి, ఇప్పుడు మారి మేము ఎలాగున్నాము, ఎలా చక్కగా కాపురాలు చేసుకున్నాము చూస్తున్నావు కదమ్మా, నువ్వు కూడా నమ్ముకోమ్మా వెళ్తామని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పగా వాళ్ళమ్మ కూడా ప్రభువు నమ్ముకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు వాక్యాన్ని హత్తుకున్నందువల్ల ఇప్పుడు 2 కుటుంబాలను దేవుడికి నడిపించారు లేదు దేవుడి దగ్గరికి. అదే వాక్యం హత్తుకోకపోతే అంత త్యాగం చేస్తారు మీరు చెప్పండి, ఎవరు చెప్పినా వింటారా? అందుకే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రజలు ఏం చేసేవాళ్ళు, వాక్యం విని హత్తుకునేవాళ్ళంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక నేను మార్చలేవరా, వీళ్ళు వాక్యాన్ని హత్తుకుంటున్నారు, విని వదిలేస్తే ఎవరికి సంబంధం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, వాక్యాన్ని విని హత్తుకుంటున్నారు. వీళ్ళని కొట్టినా దేవుడు వదిలిపెట్టరు, తిట్టినా వదిలిపెట్టరు, ఈడ్చినా వదిలిపెట్టరు, చంపేసినా యేసయ్యను వదిలిపెట్టారు. అలా హత్తుకున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరంట, యాజకులు, ప్రధాన యాజకులు, సద్దుకాయలు, పరిసరాలు పడ్డ వాళ్ళందరూ కూడా అంట యేసుక్రీస్తు మీద ఏం పెట్టారంట, పగబూనారంట. నమ్ముకుంది ఎవరి మీద చెప్పండి, హత్తుకుంది ఎవరు, ప్రజలు. పగబోతుంది ఎవరి మీద, యేసయ్య మీద. ఎవరి మీద పగబోనాలి మీరు చెప్పండి, నిజంగా ప్రజల మీద కదా. ఎందుకు మీరు తీసేసుకోవచ్చు, యేసుక్రీస్తు నమ్మకాకండి వద్దు అని చెప్పేసారు. ఏదైనా మార్చాల్సింది పోయి ఎవరైనా పగబట్టారంట, అలివి కాక చేత కాక మన వల్ల కాదు అని చెప్పేసానంట. ఎవరి మీద పట్టారు చెప్పండి, యేసుక్రీస్తుని చంపడానికి పగబట్టారంట. హల్లెలూయా. అంటే వాక్యము కనుక హత్తుకుంటే మన జీవితాల్లో అంత మార్పు వచ్చిందంట. వాక్యము కనుక మనం హత్తుకోక
చాలా మంది ఏసైగా దూరం కావడానికి, ఏసై విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఏసై హత్తుకోవాలి. అందుకే ఏమవుతుందో చెప్పండి, ఒక శ్రమ రాగానే, ఒక హింస రాగానే, ఒక వ్యాధి రాగానే ఏసై ఏం చేస్తున్నారు? వదిలిపెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళు ఎన్నో హింసలు, శ్రమలు, దెబ్బలు తిన్నారు, రక్తమ కార్యంత వరకు తిన్నారు, కానీ ఎవరిని వదిలిపెట్టలేదు. వాళ్ళ జీవితాలు దేవుడు కట్టాడా లేదు? మీరు చెప్పండి. మార్చడం లేదా? శ్రమ వచ్చిందని ఏసైని వదిలిపెట్టడము, కష్టం వచ్చిందని ఏసై దూరం అవుతా ఉంటే నువ్వు ఎప్పుడు ఏసైని హత్తుకుంటావు? ఏసైని హత్తుకునేది ఎప్పుడు? శ్రమలోనే. శ్రమలు వీళ్ళు తోడుగా ఉన్నాడా లేదా? మీరు చెప్పండి. నిలబడ్డారు లేదు వీళ్ళందరూ? అంటే నువ్వు ఏసైని హత్తుకున్నట్టు అర్థం ఏంటంటే శ్రమే వచ్చిన, కష్టమే నేను ముందు నిలబడినా నువ్వు మాత్రం ఏసైని వదిలిపెట్టకూడదు. హత్తుకోవటం అంటే హల్లెలూయా. కుటుంబంలో సమస్యలు వస్తే రావని నేను చెప్పను, మనుషులకు రోగాలు రావని నేను చెప్పను, బాధలు రావని చెప్పను, కష్టాలు రావని చెప్పను. అన్నీ మనుషులకే వస్తాయి. వస్తే ఏం చేయాలని చెప్పండి? జయించాలి, పోరాడాలి, ఎదుర్కోవాలి. అంతేకాని ఏసై నమ్ముకుంటేనే కష్టాలు వచ్చినాయి, ఏసై నమ్ముకు ఇలాగ వచ్చినాయి అని చెప్పేసి నువ్వు ఏసైని దూరం చేసుకుంటే నువ్వు దేనికి పనికిరావు. ఏసైకి దూరమైన వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు ఏసై ఉన్నప్పుడు మంచిగా ఉన్నారు, ప్రార్థనలు కూడా కష్టాలు వచ్చి ఎదుర్కొన్నారు, కానీ కష్టాలు కూడా కష్టాలు వస్తున్నాయి. ఈ ప్రభు నమ్ముకుంటూ వచ్చి నేను విడిచిపెట్టారంట, ఇంకా శ్రమలు విస్తరించినాయి. ఇంకా ఏసై లేడు వాళ్ళని ఆదుకోవటానికి, ఆదరించడానికి, విడిపించడానికి. ఏసైని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయగలరు? చెప్పండి. అమ్మ అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎండకి పైన పట్ట 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 అంటారు, కానీ కళ్ళు ఏమంటారు? రెప్పలు పటా పటా కొట్టుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏం చెబుతున్నాను నేను ఇప్పుడు? చెప్పండి. మీరు వాక్యం వినేవాళ్ళైతే ఇప్పుడు చెప్పండి, నేను ఏం చెబుతున్నాను? ఏసయ్య అందుకోవటమా? ఏసైని హత్తుకుంటే శ్రమ వచ్చిందని ఏం చేయకూడదు? ఏసైని వదిలిపెట్టకూడదు. కష్టం వచ్చిందని ఏం చేయకూడదు? రోగం వచ్చిందని ఏం చేయకూడదు? వదిలిపెట్టామంటే అర్థమైంది, ఏసైను సరిగా నమ్ముకోలేదని అర్థం. నువ్వు ఖచ్చితంగా నమ్ముకుంటే, హత్తుకుంటే ఎన్నన్నా భరించడమే కానీ ఏసైను మాత్రం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కష్టం వచ్చిందని బాధ ఏసైని వదిలేదామా? ఎన్నొచ్చినా ఏసైని హత్తుకొని ఉంటారా? నిజం చెప్ప చెప్తే మనకు అర్థమైంది వదిలిపెడతామా లేదా అనేది. ఎన్నే వచ్చినాయని అంటాను, ఏమన్నా కానీ మనం ఏం చేయకూడదు? ఏసైని వదిలిపెట్టకూడదు, ప్రార్థన మానకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎన్నన్నా కానీ ఆయన ఉంటేనే మనకి ఏదైనా, ఆయన లేకపోతే మన జీవితంలో ఏదీ లేదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. మన మీద 4 రోజులు మంచిగా ఉంటున్నాంలే, ప్రార్థనకు రాకపోతే అనుకోకూడదంట. ఏసైను హత్తుకుంటేనే శ్రమలు, కష్టాలు ఏదైనా సరే దేవుడి పక్షాన్ని నిలబడి నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ ఇంటి వారిని మారుస్తాడు. నీకున్న ప్రతి సమస్యను తీసివేసంట దేవుడి వీరి పక్షాన్ని ఉన్నాడని తను తానేం చేస్తాడు? రుజువు చేసుకుంటాడంట. హల్లెలూయా. కాబట్టి ఏసైని ఏం చేద్దాము? హత్తుకుందామా, విడిచిపెడతామా? హత్తుకుందామా, విడిచిపెడతామా? హత్తుకుందామా, విడిచిపెడతామా? హత్తుకుందాం. దేవుడి మాటను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. సమయము ప్రభువు ఏ ధనము సమయ